వారు ఆయన ఎదుటికి వచ్చి, ప్రభువా, మేము నశించుకోవచ్చున్నాము. ఈ సందర్భం మనం చాలాసార్లు వినుంటాం. మేము నశించుకోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించు అన్నప్పుడు ఆయన సముద్రాన్ని గాలిని ఏం చేశారు? ఆయన మాట ద్వారా నిమలపరిచారు. అంటే ఇక్కడ ఆయన మాట ద్వారా ప్రపంచాలు కలిగాయి, ఆయన మాట ద్వారా భూమి కలిగింది, ఆయన మాట ద్వారా సముద్రము గాలి కూడా లోబడ్డాయి. ఇక్కడ లోబడలేని ఏదైనా కనబడుతున్నానంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు మాత్రమే. ఎవరైనా లోబడ్డం లేదు అని అంటే మనుషులు ఒక్కలే. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని మాట ఈరోజు పక్కన పెట్టేయడానికి గల కారణం ఏంటంటే శక్తి తెలియడం లేదు. దేవుని మాటకు ఉన్నటువంటి శక్తి తెలియడం లేదు. ఆయన మహత్తు గల మాట ఇంత శక్తి ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ దేనికి భయపడాలి? దేవుని మాటకు భయపడాలి. ఈరోజు దేవుని మాటను పక్కన పెట్టేశారు. దేవుని మాట యొక్క శక్తి తెలియడం లేదు. ఎందుకనంటే ఆయన మాట ఏమేం కలగజేసిందో వారికి తెలియదు. ప్రపంచాలు కలగజేయడం అంటే ఏమైనా ఆషమాషి అండి? భూమిని కలగజేయడం అంటే ఏమైనా ఆషమాషి అండి? కాదు. ఇది పోనీ మన వల్ల ఏమైనా అవుద్దా? అవ్వదు. మన వల్ల అయ్యేది కాదు అది. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని మాటను చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఒక చోట అంటాడు, సామెత గ్రంథంలో అంటాడు, ఆయన మాటకు ప్రతి ఒక్కరు ఏమవ్వాలంటే లోబడాలి అన్నట్టుగా రాయబడి ఉంది. ఈరోజు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? లేదు. ఇంకా చూద్దాం. ఇంకా